హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు నేను కీసరగుట్టకైతే వెళ్తున్నాను. ప్రతి సంవత్సరం ఈ శివరాత్రికి నేనైతే కీసరగుట్టకైతే వెళ్తాను. ఈరోజు ఇప్పుడైతే వెళ్తున్నాను. సో అక్కడ ఎలా ఉంది, ఎంతమంది వచ్చారనేది కూడా చూసేద్దామా? పదండి నాతో పాటు. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ మరియు మీ కుటుంబ సభ్యులకి శివానుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని మొదలు పెడదాం. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయితే అయిపోతుంది. సో ఇప్పుడైతే వెళ్తున్నాం. మనము వచ్చేసరికి ఏ టైం అయితే తెలియదు, చూద్దాం ఎంత టైం పడుతుంది ఈరోజు. సో కీసరగుట్టకైతే వచ్చేసినాం. హాఫ్ అన్ అవర్ పట్టింది అక్కడి నుంచి ఇక్కడ రావడానికి. ఇక్కడ పార్కింగ్ అయితే ఇక్కడ చాలా దూరం ఆపేస్తారు. రాత్రి అయితే కొద్దిగా ఇంకా దూరం పెరుగుతూ వస్తుంది పార్కింగ్ అయితే. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి అయితే పార్కింగ్ ఉంది. రైట్ అయితే ఇంకా దూరం అయితే ఉంటుంది పార్కింగ్. మనం అక్కడ కమాండ్ చూసినాం కదా, అక్కడ వరకు పార్కింగ్ అయితే ఉంటుంది. మనం పార్కింగ్ చేసిన దగ్గర నుంచి టెంపుల్ దగ్గరికి ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. కష్టం నడవాల్సిందే. ఇక్కడికి బైక్ పైన రావడం కంటే ఆర్టీసీ బస్సు రావడం చాలా ఈజీ అనమాట. బస్సులో వస్తే మనం చాలా ముందు వరకు అయితే వెళ్ళిపోతాం. బైక్ కార్లో వస్తే అక్కడ ముందు ఆపేసే మనల్ని. ఇదే మనకి స్పెషల్ బస్ అయితే రన్ చేస్తున్నారు వాళ్ళు. ఇది జాతరకు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, ఇది ఫోన్లు, బంగారం అన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. అవి లేకుండా వచ్చినా పర్లేదు. 125కి మనం రైల్లోకి వచ్చినాం. చూద్దాం ఎంత పడుతుంది. దర్శనం అయిపోయింది. దాదాపు 3 గంటల సమయం అయితే పట్టింది దర్శనానికి. వేడి వేడి పాలు ఇక్కడ సర్వ్ చేస్తుంది. ఎంతసేపు లైన్లో ఉన్నా కానీ ఒక్కసారి శివయ్య చూడంగానే అన్నీ మర్చిపోతాం. దాదాపు 3 గంటలు అయితే పట్టి లైన్లో ఉన్నాం. 3 గంటల సేపు కూడా డైరెక్ట్ బయటకైతే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఇంకా వేరే ప్రదేశాలు అయితే చూడలేదు. ఎందుకంటే మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు అన్ని ప్లేసెస్ కవర్ చేసుకున్నాము. సో ఇప్పుడైతే డైరెక్ట్ మనం బయటకైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చాలామంది అన్నదానం అయితే చేస్తారు. అక్కడికి వెళ్ళి తినేసి ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇక్కడ గోశాల కూడా ఉంది. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు చూడకుండా వెళ్ళిపోయినాం. ఇది అందుకే ఎప్పుడైతే వచ్చింది ఇక్కడికి. సో కొన్ని అయితే ఉన్నాయి ఆవులు ఇక్కడ. చూసి వెళ్ళిపోదాం. వేడి వేడి అన్నం, మంచి కూరలతో చాలా బాగుంది భోజనం అయితే. సో తినేసాను. ఇప్పటికైతే బయలుదేరిపోదాం. ఇంకా జనాలు అయితే వస్తూనే ఉన్నారు. ఇంకా రాత్రికి అయితే చాలా మంది వస్తారు. ఇప్పుడైతే తక్కువది కొంచెం, కానీ నైట్ ఇంకా మస్తు టైం పడుతుంది దర్శనంకి అయితే. మన బండి దగ్గరికి అయితే వచ్చేసినాం మనమైతే.
సో ఇంటికైతే బయలుదేరుతున్నాను. దర్శనం చాలా బాగా జరిగింది. 3 గంటల సేపు ఉన్నా కానీ ఎంత ఏమనిపించలేదు నాకైతే. చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది దర్శనం అయితే. మీరు వస్తున్నారా కీసరగుట్టకి? వస్తే కింద కామెంట్ అయితే చేయండి. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.